ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 878వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని స్వాత్మారామ అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ స్వాత్మారామాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారి పరబ్రహ్మ స్వరూపం యొక్క లక్షణములు అయిన నిరామయ, నిరాలంబ నామాలతో అమ్మవారిని కీర్తించుకున్నాం. ఇప్పుడు అమ్మవారి యొక్క ఆనంద స్వరూపం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ నామంలో అమ్మవారు స్వాత్మారామ అని కీర్తించబడుతున్నారు. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే స్వ, ఆత్మ, రామ అని తెలుస్తుంది. అంటే తన ఆత్మయందు తానే రమించుట, అంటే ఆనందించే అమ్మవారు అని మనకు తెలుస్తుంది. ఈ సృష్టిలో అమ్మవారు తప్ప వేరొక వస్తువు ఏదీ లేదు. కాబట్టి అమ్మవారు తనలో తాను ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు అని మనకు తెలియబడుతోంది. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే ఈ సృష్టి అంతటా ఆవరించి ఉంది అనే సత్యం ఈ నామంలో మనకు తెలుస్తుంది. ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క లక్షణము ఆనందము అయి ఉన్నది. కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపము ఆనందములో ఎప్పుడూ రమించిపోతూ ఉంటుంది అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఇక మరో అర్థంలో తెలుసుకుంటే ఈ ప్రపంచం ఆ అమ్మవారి స్వరూపమే అయి ఉంది. ఈ సృష్టి అనే ఆటను ఆమె ఆడుకుంటున్నారు. జీవుల యొక్క పూర్వ కర్మానుసారం వారికి అనేక జన్మలు ప్రసాదిస్తూ వారి యొక్క ఆటలను చిన్న పిల్లల ఆటలు చూసి ఆనందించే తల్లిగా, వారు తప్పు చేసినప్పుడు మందలించే తల్లిగా అమ్మవారు ఈ నామంలో మనలను అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.